యాడ్స్ లేకుండా లేటెస్ట్ ఎపిసోడ్స్ చూడండి. ఏం చెప్పాలనుకుంటున్నావు? అంటే మా సమాజంలోని వాళ్ళు నీ భర్తకు సహాయం చేస్తారనా? నరోత్తమ్ జోషి గారు, ఒక అమ్మాయికి అన్యాయం జరిగింది. ఇక మీరు ఆ అమ్మాయికి వ్యతిరేకంగా నిలబడ్డారా? మీకు కొంచెమైనా సిగ్గు అనిపించాలి. వెళ్ళండి నుంచి. విన్నారా? సిగ్గు అనిపించడం మంచిది, సిగ్గు అనిపించడం మంచిది. కానీ సిగ్గు అనిపించడం లేదు రామ్జీ. ఆ అమ్మాయి డేవిడ్ వాళ్ళిద్దరూ గంగలో దూకని. నాకు ఆ అమ్మాయితో సంబంధం లేదు, డేవిడ్తో సంబంధం లేదు. నాకున్న సంబంధం వల్ల ఈ భీమ్రావుతోనే తను ఈ సవాల్ని ఎలా ఎదుర్కొంటాడో అని. ఎదుర్కొంటాడు. భీమ్రావ్ సవాల్ని కూడా ఎదుర్కొంటాడు. వీడు ఎదుర్కోలేడు, వీడు అసలేమీ చెయ్యలేడు. మీకేమనిపిస్తుంది? మా సమాజంలోని వ్యక్తులు మీకు సహాయం చేస్తారనా? మీరందరూ చాలా భ్రమపడుతున్నారు. మీ అందరి భ్రమను నేను తొలగిస్తాను. ఇక్కడే నిలబడి ఉండండి. నేను వెళ్ళి మా సమాజంలోని వ్యక్తులను పిలిచి తీసుకొస్తాను. నాకు తెలుసు భీమ్రావ్ ఏం ఆలోచిస్తున్నాడు. వాడు స్టేషన్కి అయితే వెళ్ళలేడు. మరేం చేస్తాడు? తెలుసు సార్, కానీ ఏదో ఒకటి ఖచ్చితంగా చేస్తాడు. తను భీమ్రావ్ అంబేద్కర్ సార్. తన గతం ఇదే తెలియజేస్తుంది. రండి 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 రండి. భీమ్రావ్ చూడు, అందరూ ఒకే రకం గుడ్డ ఎందుకు కట్టుకున్నారనే కదా ఆలోచిస్తున్నావు? నేను చెప్తాను. వీళ్ళందరూ మొహానికి ఒకే రంగు గుడ్డ ఎందుకు కట్టుకున్నారంటే నీకు సమాజ మొహం ఒకే రంగులో కనిపించడానికి, ఒకే రూపంలో కనిపించడానికి. మేము మీ గురించి ఏం ఆలోచిస్తున్నామో అలాగే మీ జాతి గురించి ఏమనుకుంటున్నామో, ఇంకా మీ స్తోమత గురించి ఏమనుకుంటున్నామో. చూడు, ఇక్కడ వీళ్ళు నిలబడ్డారు కదా, వీళ్ళు కేవలం వ్యక్తులు కాదు, వీళ్ళు సమాజం. బాగా మాట్లాడావు కదా భీమ్రావ్. ఏం చేస్తావో ఇప్పుడు చెప్పు. చెప్పు. ఏమైంది భీమ్రావ్? నీ గురించి చాలానే విన్నాంలే. ఏం చేస్తావు ఈరోజు చూస్తాం. ఏమంటారు సోదరులారా? చూద్దాం. ఏమైంది? దగ్గరికి రావద్దు భీమ్రావ్, దూరంగా ఉండు. దగ్గరికి రాకు. చెప్పేది నీకే భీమ్రావ్, దగ్గరికి రావద్దు. చెప్తున్నా, వెనక్కి జరగండి. అరే దగ్గరికి తాకంటే శుద్ధి చేయించుకోవాలి. వెనక్కి జరుగు. జరగండి. చెప్తున్నా, దూరం జరుగు. వెనక్కి జరుగు. దూరం దూరం. అరే వెనక్కి వెళ్ళు. ఇదిగో చూడండి, భయపడ్డాడు. నువ్వు మరీ ఇంత పిరుకోవడం అనుకోలేదు భీమ్రావ్.
చూడండి చూడండి. భీమ్రావ్, అరే హే వదులు, నువ్వు అలా చేయకూడదు. నిన్నే వదిలేస్తున్నావు భీమ్రావ్. తనను వదిలే. ఏం చేస్తున్నావు? ఏయ్, వదులు. చెప్పేది నీకే. వదులు. తనను వదిలే. భీమ్రావ్, వదులు. నీకే చెప్పేది. ఏయ్, వదులు. వదులు. అరే ఏంటి చూస్తున్నారు? కొట్టండి వాడిని, కొట్టండి. వదులు వదులు. ఏయ్, అరే మా ధర్మాన్ని భ్రష్టు పట్టించి నువ్వు ఎక్కడికి మారిపోతున్నావు? పట్టుకోండి, తన్ని పట్టుకోండి. వినాశకాలే విపరీత బుద్ధి. వాడి స్వయంగా కష్టం మొత్తం బూడిద పాలు చేశాడు. ఆ కారణంగా మా జాతిలోని వ్యక్తులను తనకు శత్రువులుగా మార్చుకున్నాడు. రమాబాయ్, ఇప్పుడు వీళ్ళంతా వెళ్తారు, నీ భర్తను పట్టుకుంటారు, అలాగే కొడతారు. ఇక ఇదే నీ భర్త ఓటమి. నమ్మటం లేదు, నమ్మలేకపోతున్నారు. రమాబాయ్, నీ భర్త దెబ్బలు తింటాడు. వీళ్ళందరూ నీ భర్తను పట్టుకుంటారు, ఎముకలు విరగ్గొడతారు. అర్థమవుతుందా? పిచ్చిగాని పట్టిందా? చూడు, నీ భర్త ఓడిపోయాడు. జోషి గారు, ఒకసారి వెనక్కి తిరిగి చూడండి. అరే నువ్వా? కంగారు పడుకు, నీకు శుద్ధీకరణ చేయిస్తాలే. ముందు వెళ్ళి వాని కొట్టు. వెళ్ళు 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 వెళ్ళు. నువ్వు మూర్ఖుడు. అవును ఆనంద్ బావా, మీ వాళ్ళలో ఒక వ్యక్తి మావాడే. నరోత్తం గారు, వస్తాను. ఏమైంది జోషి గారు? మీకేం అర్థం కావడం లేదా? భీమ్రావ్ కావాలనే ఎప్పుడైనా మీ జాతిలోని ఏ వ్యక్తిని గుండెలు కత్తుకోలేదు. అందుకే తను వాళ్ళ అన్నయ్యనే మీ జాతిలోని వ్యక్తుల మధ్యలో కలిపేశాడు. అలాగే వాళ్ళ అన్నయ్యనే గుండెలు కత్తుకున్నాడు. ఇక ఇందాక మీరు చూశారు కదా, అందరూ భీమ్రావ్ వెంటపడి పరిగెత్తారు. ఇలాంటి తమాషా చేస్తే మీ అందరికి ఏమనిపిస్తోంది? మీరంతా ఏం చేయగలరు? నేను చెప్తాను. భీమ్ పరిగెత్తుకుంటూ డేవిడ్ ఇంటికి వెళ్తాడు. వాడు నా కొడుకు, అందుకే ఇంకొకరి ఇంట్లోకి వెళ్ళలేడు. కానీ ఆనంద్ మీ జాతిలో ఒకటిగా మారి కేకలేస్తాడు. భీమ్ డేవిడ్ ఇంట్లోకి వెళ్ళి దాక్కున్నాడని ఆనంద్ మాట విని మీ మనుషులు డేవిడ్ ఇంట్లోకి దౌర్జన్యంగా వెళ్తారు. కానీ ఇంతమందిని డేవిడ్ ఆపలేడు కదా. వెనక నుంచి మేమంతా వెళ్తాం. ఇక డేవిడ్ ఇంట్లోంచి ఆర్తిని వెతికి తీసుకొస్తాం. అన్నట్టు జోషి గారు, సమాజానికి ఉన్న బలాన్ని నా భర్త ఉపయోగించుకుంటున్నారు. అది కూడా డేవిడ్ గారి ఇంటి తలుపులు తెరవడం కోసమే తెలుసా? ఇప్పుడు మొత్తం అర్థమైంది కదా. ఇక వెళ్దామా? డేవిడ్ గారింట్లో ఏం జరుగుతుందో చూద్దాం. పదండి, వెళ్దాం, పదండి. కానీ అక్కడికి వెళ్ళడానికి ముందు ఇది కూడా గుర్తుపెట్టుకో, డేవిడ్ గారి ఇంట్లో ప్రభుత్వ తుపాకులు కూడా ఉన్నాయి. ఈ తమాషా మీరు సృష్టించారు కదా. ఒకవేళ ఈ గొడవలో ఎవరికైనా ఒక్కరికైనా తూటా తగిలిందో దానికి మీరందరూ నేరస్తులవుతారు. ఇక అందరికంటే పెద్ద నేరస్తుడయ్యేది ఆ భీమ్రావ్. ఎందుకంటే ఈ పథకం వాడే వేశాడు. అర్థమైందా?
ఇప్పుడు వెళ్ళి అక్కడ ఏం జరుగుతుందో చూద్దాం. పదండి పదండి. మీరంతా లోపలికి రావడానికి వీల్లేదు. వానికి వెళ్ళిపోండి. వెళ్తాం, కానీ మా ధర్మాన్ని ఎవరు భ్రష్టు పట్టించారో వాడు మీ ఇంట్లోనే ఉన్నాడు. అందుకే ముందుగా వాడిని పట్టుకుంటాం, ఆ తర్వాత వాడికి శిక్ష వేస్తాం.